ఒకటి చెప్పాలా 'బిగ్ బాస్‌లో' ఇప్పుడు చుట్టూ అన్ని విషయాల్లో గమనించుకున్న తర్వాత తనుజకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చుకున్నారు ఓకే. అండ్ సెకండ్ టాప్‌లోనేమో కళ్యాణ్ ఉంటున్నాడు. ఇద్దరికే వార్ జరుగుతుంది అనే దగ్గరకొచ్చేసింది. ఎట్లా అంటే ఇంతకుముందంతా ఇమాన్యుల్ ఉండేవాడు కాస్త. ఇమాన్యుల్ గెలుస్తాడేమో అన్నట్లు. కాకపోతే ఇప్పుడేంటంటే ఇమాన్యుల్‌ది థర్డ్ పొజిషన్ ఇస్తున్నారు. అండ్ తనూజ కళ్యాణ్‌కి ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్స్ ఇస్తున్నారు. సో, ఇక్కడ నేను కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే, కళ్యాణ్‌కి ఇంతకుముందు అంటే తను ఫస్ట్ పెద్ద కనపడలేదు. తర్వాత గేమ్ ఆడి మంచిగా మార్కులు తెచ్చుకున్నాడు. అనిపించాడు. తర్వాతేమో లాయల్‌గా ఉంటాడు. మాటిస్తే దాని మీద ఉంటాడు అనే ఒక ఇది తెచ్చుకున్నాడు. అండ్ ఇంకొకటి పక్క వాళ్ళ గురించి కూడా తను ఆలోచిస్తాడు అన్నదానికేమో ఒకటి సుమన్ గారిని ఆ తాళ్ళు బెదిరించుకుని కావాల్సిన టైంని తీసుకోవడానికి పెట్టిన టాస్క్‌లో అదే ఫ్యామిలీ టైంలో దానికి తను హెల్ప్ చేయడం. అక్కడ జంప్ చేసేదానికి హెల్ప్ చేసి, తర్వాత తినొచ్చి తిన దగ్గరున్న 20 మినిట్స్ కార్డ్‌ని కూడా తన కోసం త్యాగం చేయడం. ఇవన్నీ ఏంటంటే కళ్యాణ్‌ని మంచి ప్లేస్‌లో అంటే ఒక మంచివాడు, లాయల్‌గా ఉంటాడు, పక్కోళ్ళ కోసమో ఆలోచిస్తాడు, స్వార్థపరుడు కాదు. గేమ్ కూడా బానే ఆడతాడు. ఇయన్నీ క్వాలిటీస్ కలిపేసి కళ్యాణ్‌కి ఏంటంటే ఒక మంచి పొజిషన్‌లో నిలబెడుతున్నాయి. వేరేస్ తనూజ తనకి బిగ్ బాస్ ఇచ్చిన అవకాశం అయినప్పటికీ కూడా 60 మినిట్స్ తనే తీసుకుని ఎవరికన్నా ఇస్తాను అని కూడా అనకుండా ఉండడం నాకు స్వార్థంగా అనిపించింది. తనుజ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయిపోతారు ఇట్లాంటివి ఏమన్నా చెబితే. కాకపోతే నాకు అనిపించింది అలా. సరే నేను ఇన్నాళ్ళ నుంచి నచ్చలేదు, నాకు నచ్చింది ఏంటి అనేది ఏం చెప్తున్నాను, సపోర్ట్ తీసుకోలేదంటది అని చెప్పాను. నాగార్జున గారు చెప్పలేదా? అండ్ మిగతా వాళ్ళు కూడా అనిపించట్లేదా చెప్పండి? సపోర్ట్ తీసుకుని నాకు ఎవరు సపోర్ట్ లేరు. ప్రతి టాస్క్లో నన్ను అడిగితే క్లియర్గా చెప్పగలను ఎక్కడెక్కడ సపోర్ట్ ఉందో, సపోర్ట్తోనే ముందుకెళ్ళగలిగిందా అనేది నాకైతే క్లియర్గా తెలుసు. మీరు అలా ఆలోచించినప్పుడు దొరుకుతాయి పాయింట్లు. అలా ఆలోచించకపోతే ఒకరిని బ్లైండ్గా సపోర్ట్ చేస్తే అవి కనబడవు. చేయకుండా నార్మల్గా చూసినప్పుడు కనిపిస్తాయి. నేను ఎవరికి సపోర్ట్ చేయకుండా చూశాను కాబట్టి తను ఎక్కడ తీసుకుందో నాకు తెలుసు. సరే నాకు నచ్చట్లేదు అనే పాయింట్స్ వాళ్ళ చెల్లె చెప్పింది వచ్చి. ఇంకా నన్ను అనడానికి ఏముంది చెప్పండి? వాళ్ళ చెల్లె చెప్పింది, అరుస్తున్నావు అది నచ్చట్లేదు, ఏడుస్తున్నావు నచ్చట్లేదని. నేను ఆ రెండు నచ్చట్లేదని చెప్పాను ఫస్ట్ నుంచి. అంతే. అరవడం అస్తమాన అరిస్తే ఎవరికైనా ఇరిటేటింగ్గా ఉంటుందండి. అదే చెప్పింది కూడా ముందు నుంచి. సరే ఈ 2 కారణాలతో ఏంటంటే ఫస్ట్ తనుజకి ముందు నుంచే సీరియల్ అది ఇంత చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఎలాగోలాగా ఇంకా పిఆర్ కూడా ఉందేమో మరి అంతగాను. అందుకనే ఫస్ట్ ప్లేస్కి ఎలాగో వచ్చేసిందో తెలియదు, వచ్చేసింది అనుకోవాలి. అండ్ కళ్యాణ్ ఈ ప్లేస్లో సెకండ్ పొజిషన్కి రావడం అనేది గ్రేట్. ఎందుకంటే తను కామన్ మ్యాన్ పొజిషన్లో వచ్చాడు. తను సెకండ్ ప్లేస్ ఉండడం అనేది గ్రేట్గా అనిపిస్తుంది. టెమాన్ కూడా బాగానే ఉంటాడు.